డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. गुरुर्देवो महेश्वरः, गुरु साक्षात् परब्रह्म, तस्मै श्री गुरवे नमः. ज्ञानप्रदाय गुरवे नमः. रीश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. कृपाय परहिताय कृतिनुत गुरवे नमः. दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः. निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः. संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि.
చెప్పి దారి చూపిన బడి గుడిలో వెలసినవో దేవదేవుడా మా తలరాతలు రాసే ఆచార్యుడా ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే స్మరామి వసిష్ఠవామదేవాదివందితమాః గణపతిం మహాదేవసుతం గురుగుణనుతం మారకోటి గురుగుణనుతం మారకోటి ప్రకాశం కాంతం మహాకావ్యనాటకాది ప్రియం పతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందితమాః గణపతిం ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఉత్సాహపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ కార్యక్రమాన్ని గురు పూజతో ప్రారంభించబోతున్నాను. ఒకసారి విద్యార్థులంతా లేచి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ అంటూ మన గురుదేవులని మనస్ఫూర్తిగా ఆరాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. ఓకే, థ్యాంక్ యూ. ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం సివి రామన్ గ్రూప్ రెడీగా ఉన్నారా? సివి రామన్ గ్రూప్ వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న మీరందరూ పూర్వ విద్యార్థులే కాదు అపూర్వ విద్యార్థులను కూడా నేను సవినయంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే గురువు అన్న పదానికి మీ అందరికీ తెలుసు. ఈ సమకాలీన పరిస్థితుల్లో దాని తాలూకా గౌరవం తగ్గిపోతూ ఉంది. అలా ఎలాంటి వరకు అట్లాంటి విలువలను తగ్గుతూ ఉన్నారు. కానీ మనకు దొరికినటువంటి ఈ గురువులు అందరూ కూడా మన ఆనిముత్యాలు. అసలు వాళ్ళ దగ్గర మనం శిష్యర్కం చేయడం అనేదే మనం గత జన్మలో చేసుకున్న సుకృతం. వాళ్ళందరినీ ఈరోజు మనం స్మరించుకుంటూ వాళ్ళ జ్ఞాపకాలను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ కార్యక్రమాన్ని జరుపుతాం. కరతాళ ధ్వనులు చేయవలసిందిగా కోరుతున్నాం. జోగేంద్రనాథ్ సార్ కూడా వచ్చారు, సురేష్ సార్ వచ్చున్నారు. వాళ్ళిద్దరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. విద్యార్థులు మీ కరతాళ ధ్వనులతో వాళ్ళని సాధారణంగా స్వాగతం చేయాల్సిందిగా కోరుతున్నాం. భాష మేడం గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మీరందరూ కూడా నన్ను కొనసాగి
మీ అందరికీ తెలుసో తెలీదో మన ప్రభుత్వ ఉన్నత పాఠశాల గజపతి నగరంలో సీట్ రాని వాళ్ళు అప్పుడే చాలామంది ఉన్నారు. అదంతా కూడా ఆ గొప్పతనం అంతా కూడా లోపల ఈ పాఠశాలలో 6వ తరగతి కానీ ఏ తరగతికి ప్రవేశానికి వచ్చినా నేషనల్ ఊపిరి సలపనే పనుల్లో ఉన్న ఆ వచ్చినటువంటి పిల్లల్ని కానీ అమ్మాయిని కానీ ఏవైనా 4 ప్రశ్నలు వేయకుండా ఆయన అడ్మిషన్ ఇచ్చేవారు కాదు. 16 ఎక్కని చెప్పు, లేదంటే లెక్కిచ్చి చేయమనేవారు, లేకపోతే ఇంగ్లీష్ ఇచ్చి మాట్లాడమనేవారు, లేదంటే వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్, ఏదో ఒకటి అడిగేవారు. అడగకుండా మాత్రం అలా ఇంటర్వ్యూ చేయకుండా మాత్రం అడ్మిషన్ అయితే మాత్రం ఇచ్చేవారు కాదు మేషారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మేషార్ గురించి, ఈ 1600 మంది పిల్లల తాలూకా ఎవరైనా అల్లరి చేస్తున్నారు అంటే, నేను వాలంటీర్గా కూడా చేశాను ఇక్కడ, ఎవరైనా సార్ ఇక్కడ అల్లరి చేస్తున్నాడండి, అమ్మాయి అల్లరి చేస్తుందనంటే అప్పలస మేషారు ఆ బాబుని కానీ అమ్మాయిని కానీ చూసి, రామారావు వీళ్ళ నాన్న పలానా పేరు, ఆయన అక్కడ టైలరింగ్ చేస్తున్నాడు, పాపం ఈడేదో గొప్పగా చదివేస్తాడని వాళ్ళ నాన్నగారు అనుకుంటున్నారు. చచ్చిపోయారు కదా, వాళ్ళ కుటుంబ నేపథ్యంతో సహా వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉండేవారు. అలాగే ఒక మా పాఠశాలలో జరిగిన ఒక చిన్న సన్నివేశం, అప్పుడు సూర్యసత్య మాస్టర్ గారు ఉన్నారు. అందరికీ తెలుసు సూర్యసత్య మాస్టర్ గారిని నేపాళం కర్ర పట్టుకొని ఈ ఆఫీస్ ముందు నిలబడ్డారంటే ఎవరు ఇందులో పడిపోతాడో తెలియదు, అలా పరిగెట్టేశారు అందరి మీద. అలాగే మాస్టర్ కొట్టేవారు చాలా గట్టి. అలాగే మన బంగారాజు మాస్టర్ గారు వచ్చారు, ఆయన సాధారణంగా విద్యార్థులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటే, అప్పుడు చాలామంది ఉపాధ్యాయులు ఆ గోడ మీద ఎవరు ఇది జరిగిన ఒక 30 సహకరించారు. ఏదో బాగున్నావా, ఇప్పుడు ఏం చేస్తున్నావు అని పేరుతో సహా. అబ్బాయి చాలా అప్పటికే సంబంధాచరం అయిపోతుంది. నా పేరు నాషా 30 సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి నేరుగా నా దగ్గరకు వచ్చి, గురువు గారు ఆ అబ్బాయి అసలు చాలా పెట్టేశాడు, బస్ దగ్గర వచ్చాడు మా ఇంటికి వచ్చి, 30 సంవత్సరాల క్రితం జరిగింది, నా పేరు పెట్టి పిలవడమే కాకుండా బాత్రూంలో నేను అప్పుడు కానీ ఆ విషయం నాకు మాస్టర్ గారు చెప్పేసి ఉంటే సూర్యజ్యోతి మాస్టర్ నా తోలు తీసేసేవారు. నిజంగా నాశాచార ఆచార్యులు సుమారు 16 లాంఛన్స్, దాదాపు 50 మంది సిబ్బంది కలిగిన ఒక పెద్ద పాఠశాలను వారి గొప్ప నాయకత్వ లక్షణాలతో అతి సునాయాసంగా నడిపిస్తూ గజపతి నగరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను రాష్ట్రంలోనే ఒక గొప్ప పాఠశాలగా నిలబెట్టిన గొప్ప వ్యక్తి ఆయన. ఆయన విద్యారంగానికి చేసిన సేవను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారు ఉత్తమ ఉపాధ్యాయునిగా సత్కరించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో విద్యను అభ్యసించిన ఎందరో విద్యార్థులు ఉన్నత స్థానాలను పొంది ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడ్డారు. వారిని ఈ రోజు మనం గౌరవించుకోవడం మన అదృష్టం. వారే మన ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ అల్లు అప్పలస్వామి గారు. వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ విద్యార్థులంతా కరతాళ ధ్వనులతో ఉత్సాహపరుస్తూ వేదికపైకి ఆహ్వానించాల్సిందిగా సివి రామన్ గ్రూప్ వారిని ఈ సివి రామన్ గ్రూప్ వాళ్ళు ముందుగా మేషార్కి తిలకదానం చేయవలసిందిగా, తర్వాత పుష్పమాలతో మేషార్ని కోరుకుంటున్నాం. మొక్కతో గురువు గారిని సాదరంగా సత్కరిస్తున్నారు. అలాగే మేషాన్ని పుష్పమాలతో సత్కరించవలసిందిగా శ్రీవి రామన్ సభ్యులను కోరుకుంటున్నాం.
పోతాం. వారికి హిందీ భాష పట్ల ఉన్న మక్కువ, ఉపాధ్యాయ వృత్తి పట్ల ఉన్న నిబద్ధత మా హృదయాంతరాలలో వారికి ఒక ప్రత్యేక స్థానం కల్పించింది. ఎందరో విద్యార్థులను ప్రాథమిక, మధ్యమ వంటి అర్హత పరీక్షల ద్వారా హిందీ పండితులను చేసిన ఘనత వారిది. 6వ తరగతి నుండి హిందీ పరిచయం కావడమో ఏమో ఒకంత తులసీదాస్ దోహాలు చెప్తుంటే మేమంతా ఆనంద డోలికల్లో తేలిపోయేవాళ్ళం. కబరీ బిల్లి అనే హాస్య ఇతివృత్తం కలిగిన పాఠం మా మనస్సుల్లో చెరగని జ్ఞాపకంగా ఉండిపోయిందంటే అది వారి బోధనా సామర్థ్యానికి ఒక మచ్చు తునక. వారు ఎవరో కాదు, మన పద్మావతి టీచర్ గారు. వాళ్ళని కరటాల ధ్వనులతో ఉత్సాహపరుస్తూ వేదికపైకి తీసుకురావాల్సిందిగా ఝాన్సీ లక్ష్మీబాయి గ్రూప్ ని కోరుచున్నాను. అదేవిధంగా అశోక గ్రూప్ వాళ్ళు సిద్ధంగా ఉండాలి. ప్రేమతో కూడిన పలకరింపు, నిదానమైన ప్రవర్తన, పెదవులపై చెరగని చిరునవ్వు, నిండైన రూపం వారి సొంతం. తరగతిలో విద్యార్థులపై కోపడ్డం కూడా మేము ఎన్నడూ చూడలేదు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించుకున్న తీరు, వారి పరిపాలనా విధానం, 1857 శతాల తిరుగుబాటు, స్వాతంత్ర ఉద్యమం మొదలగు విషయాలను కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ భారతదేశ చరిత్రపై ఆసక్తిని కలిగిస్తూ మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నారు. వారే మన కామేశ్వరి టీచర్. వారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానించాల్సిందిగా అశోక టీం వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లింక్ నాకు పంపించండి. ఆడే చెప్తాను. ఉపయోగకరం. వేమన, బద్దెన, తెక్కన వంటి కవులు రాసిన శతక పద్యాలను బోధిస్తూ మా ప్రవర్తనకు నీతి అనే పరిమళాన్ని అద్దారు. మన భావాలను వ్యక్తపరచడానికి మాతృభాష కంటే గొప్పదైన మాధ్యమం లేదని నిరూపించారు.
పద్య భాగం, గద్య భాగం, వ్యాకరణం అంటూ తెలుగు భాషలో మాధుర్యాన్ని రుచి చూపించారు. పరాయి భాషలు మన మాతృభాషను మరుగున పడేసే ఈ కాలంలో కూడా ఎంతో ధారాళంగా, ఎంతో మాధుర్యంతో తెలుగు భాషను వినియోగిస్తున్నామంటే అది వారు పెట్టిన అక్షర భిక్ష. వారే మన మాతృభాషను బోధించే భాషా టీచర్ గారు. వారిని కరతాళ ధ్వనులతో ఉత్సాహపరుస్తూ ఆహ్వానం వేదికపైకి సాదరంగా ఆహ్వానించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తదుపరి భూదేవి లాంటి ఓర్పు, కన్నతల్లి ప్రేమ కలగలిసిన అమృతమూర్తి ఆమె. మాకు 9, 10 తరగతుల్లో సాంఘిక శాస్త్రం మరియు ఆంగ్లం బోధిస్తూ మా ఉన్నతికి ఎంతో కృషి చేశారు. మేము చేసిన అల్లరిని భరిస్తూ మమ్మల్ని రోజు క్షమిస్తూ ఎంతో ఓర్పుగా మీ పాఠాలతో నడిపిస్తూ మేము ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ మాకెప్పుడు వెన్నుదన్నుగా ఉండేవారు. ఉపాధ్యాయులు అంటే కేవలం జ్ఞానం మాత్రమేనా? సహనం, సంయమనం, నైపుణ్యం వంటి ఎన్నో లక్షణాలు అవసరం. అవన్నీ వారిలో పుష్కలంగా ఉన్నాయి. వారే మన కాసులమ్మ టీచర్ గారు. వారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానించాల్సిందిగా శ్రీకృష్ణదేవరాయలు గ్రూప్ వారిని కోరుచున్నాం. అప్పుడు మేడం గారు మేము కూడా చదువుకున్నాం. అమ్మగారు ఇప్పటికీ అప్పటికీ ఒకేలా ఉన్నారు. అమ్మగారు చూస్తే హైపర్ యాక్టివ్, ఎప్పుడూ కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. నిజంగా ఒక మంచి పరిపాలన దక్షత కలిగినటువంటి అమ్మగారు. ఎట్లా మొక్కలు కూడా మన పూల మొక్కని వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే దుస్సాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఫలాలు సమర్పించవలసిందిగా ఈనాటి ఈ కార్యక్రమానికి సంబంధించిన జ్ఞాపకం కూడా వాళ్ళకి సమర్పించి ఉచిత రీతిగా సత్కరించవలసిందిగా ఈ గ్రూప్ సభ్యుల్ని కోరుకుంటున్నాం. ఫోటోగ్రాఫర్తో సహకరించండి. నిజంగా వీళ్ళందరినీ కూడా ఈరోజు చూడడం మనం ఉచిత రీతిన సత్కరించుకొని కలిగింది. దానికి ఆ భగవంతుని చిరు సత్కారం తర్వాత ఏ విధంగా అయితే వేదిక వద్దకు వాళ్ళని తీసుకొచ్చామో వాళ్ళని కూర్చోబెట్టవలసిందిగా గ్రూప్ సభ్యులకి విన్నవించుకుంటున్నాం. వాళ్ళకి సంస్థలు ఎంతో అద్భుతంగా అయినప్పటికీ మా మస్తకాలపై చెరగని ముద్ర వేశారు. క్రమశిక్షణ, పిల్లలను అదుపులో పెట్టగల నైపుణ్యం, మాతృభాష పట్ల వారికి ఉన్న ప్రేమ, తెలుగు శ్రీకాంత్, గుణశేఖర్, త్రినాథ్, ఆదినారాయణ అండ్ నారాయణ. రామారమేష్ గారు నిజంగా చెప్పాలంటే వృత్తి పట్ల మాస్టర్కి చాలా నిబద్ధత. ఎందుకంటే మాస్టర్తో నాకు చాలా అనుభవం ఉంది. అప్పట్లో రామారమేష్ స్కూల్ మన గదినగర్లో ఉండేది. వాళ్ళు బయాలజీకి అయింది. మా పిల్లలకి చెప్పండి మీకు ఎంత కావాలంటే అంత. మాస్టర్ ఏం చెప్పారంటే నేను గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకుని కూడా రామారమేశ్వరు మన విద్యార్థులకు వెళ్ళడం, వాళ్ళకి డౌట్ లేదనంటే చూసారు లేదా ఒక వీడియో వచ్చింది. మాస్టర్ జరిగింది. అలాగే మన రాజేశ్వర మాస్టర్ తెలుగు, ఇక్కడ తెలుగు అనగారు మాస్టర్ సొంతం. అలాగే ఇక్కడ మన గణపతి నగరంలో చైతన్య భారతి తరపున మాస్టర్ చాలా కార్యక్రమాలు, ఈ సాహిత్యానికి సంబంధించినటువంటి చాలా కార్యక్రమాలు మాస్టర్ నిర్వహించి ఉన్నారు. నిజంగా వాళ్ళనిద్దరినీ కూడా మనం సత్కరించుకోవడం మనకి ఈరోజు దొరికినటువంటి ఒక అదృష్టం. ఇద్దరినీ కూడా విద్యార్థులు తిలకదారం చేసి దుస్సాలతో సత్కరించి పుష్పమాలంకరణ చేసి అలాగే పూల మొక్క ఇచ్చారు. అలాగే మాస్టర్ని ఫలాలు, అలాగే ఈ రోజు కార్యక్రమానికి సంబంధించిన నియమంతో జ్ఞాపిక కూడా ఇచ్చి ఇద్దరిని కూడా సత్కరించారు. ఈ గ్రూప్ సభ్యులకు ఏ విధంగా అయితే మాస్టర్ని మనం వేదిక మీద తీసుకొని వచ్చామో మళ్ళీ అదే గౌరవంగా వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువుల్ని వాళ్ళకి ఇస్తూ జాగ్రత్తగా మళ్ళీ యథాస్థానాల్లో వాళ్ళని కూర్చోబెట్టవలసిందిగా మనం అనుకున్నట్టు సకాలంలో
సంతృప్తిగా జరుగుతుంది. చూడండి అదే చూడాలి. కాబట్టి ఈనాటి చూడండి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గురువులకి విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ఒక గణితం ఇలా గణితంలో ఏ అంశ ఏ స్థాయి విద్యార్థికైనా అర్థశిక్షణ వంట పరిధిని దాటకుండా చూస్తూ మన యువకులతో పోటీ పడుతూనే ఉంటారు. ఆయన అనుపరిగిన మహాయోధుడు. ఎందరో విద్యార్థులకు గణితం పట్ల ఉన్న భయాందోళనకు సాధారణంగా ఆహ్వానించాల్సిందిగా భీష్మ టీం వారిని కోరుచున్నాం. ఆయన స్వరూపం, వస్త్రధారణ ఒక చనిపోయిన పిచ్చుకను గుండె కోసి దమనలు, సిరలు వాటి అమరిక వాళ్ళ ముందు కదులుతూనే ఉంది. వృత్తి పట్ల ఆయన నిబద్ధత, విద్యార్థులను ఉన్నత స్థానాల్లో నిలబెట్టాలనే ఆయన తపన చిరస్మరణీయమైనది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక అద్భుతం. ఆయన మరెవరో కాదు, మన ప్రియతమ ఉపాధ్యాయులు డాక్టర్ భూషణ్ రావు మాస్టారు. వారిని కరతాళ ధ్వనులతో ఉత్సాహపరుస్తూ వేదిక మీదకి సాధారణ మాస్టర్తో నాకు చాలా అనుబంధం ఉంది. డిఈ ఆఫీసులో మార్కులు కొనుక్కోవడం, డైట్ అవన్నీ చాలా నాకు గైడ్ చేశారు మాస్టారు. అలాగే వేణు మాస్టారు చాలా వేల మందిని ఇప్పటికీ చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. శిష్యులు భూషణ్ మాస్టారు మీతో చాలా కాలం ట్రావెల్ చేసే అదృష్టం నాకు దక్కింది. షటిల్ ఆడాల్సిందిగా కోర్టులో అసలు అలిసిపోకుండా అవతల కోర్టు ముప్పు తప్పులు పెట్టేస్తుంటారు మాస్టారు. అలాగే మాస్టారు క్లాస్ రూమ్ లో కూడా చాలా ఇన్స్పైర్డ్ గా మనకి బోధించేవారు. ఆయన కూడా సత్కరించుకోవడం నిజంగా మనకి. కృష్ణవేణి, సరస్వతి, మణి, పావని. రైట్ సైడ్ అండి, రైట్ సైడ్. ఓకే ఎలా చూడండి సార్ అందరూ కూడా. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గ్రూప్ వాళ్ళు లెఫ్ట్ సైడ్. ఓకే తదుపరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గ్రూప్. మోములో చెరగని చిరునవ్వు, పలకరింపులో ఆప్యాయత, మనిషిలో హుందాతనం వారి భూషణాలు. జాతీయ భాషను సైతం మాతృభాషా తుల్యంగా అందరికీ పైగా ఆహ్వానించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి చూడండి. రామారావు మాస్టారు నిజంగా చాలా స్నేహశీలి, అందరితో కూడా సౌమ్యంగా ఉండేవారు. మాస్టర్తో కూడా నాకు మంచి అనుబంధం ఉంది. మాస్టర్ ఎప్పుడూ కూడా పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించేవారు. వాళ్ళు చూడండి చూడండి దగ్గర రావాలి దగ్గర రావాలి. క్లోజ్ క్లోజ్ క్లోజ్. మాస్టారు ముందు నుంచి కూడా ఆయన పెద్ద తరహా కూర్చో రాజు మాస్టారు అప్పుడు వాలంటీర్లుగా ఉండేటప్పుడు ఒక ట్యూషన్ తెప్పించి ఆయన కూడా హిందీకి వచ్చి మాకు మా ట్యూషన్ సెంటర్లో హిందీ చెప్తూ ఉండేవారు. మమ్మల్ని చాలా విధాలుగా ఆయన ఆదినారాయణ మాస్టర్ని చాలా విధాలుగా మమ్మల్ని ఇలాంటి గురువుల్ని మనం ఈరోజు సత్కరించుకోవడం అదృష్టం. రాజు మాస్టర్ని రామారావు మాస్టర్ గౌరవంగా తిరిగి యథాస్థానాలకి తీసుకువెళ్ళవలసిందిగా ఈ గ్రూప్ సభ్యులకి కోరుకుంటున్నాం. దయచేసి నించోండి. ఒకేలా చూడాలి అందరూ కూడా. ఓకే స్మైల్ స్మైల్. ఓకే స్మైల్ స్మైల్. అబ్దుల్ కలాం టీం సభ్యులు బాలాజీ కేర్ భావించే రోజులవి. ఆ సమయంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేయడం పూర్తి చేస్తూ పరీక్షల పట్ల ఉన్న వ్యాకులతను తగ్గించడంలో సఫలీకృతులయ్యారు. మాకు ఎంతో మనోధైర్యాన్ని కూడా అందించారు. వారే మన జోగేంద్రనాథ్ మాస్టారు. వారిని కరతాళ ధ్వనులతో వేదికపైకి సాధారణంగా ఆహ్వానించాల్సిందిగా మహాత్మా గాంధీ టీం వారిని కోరుచున్నాము. జోగేంద్రనాథ్ మాస్టర్ గారు అలాగే గవర్నర్ మాస్టర్ని ఇస్తున్నాం. మాస్టర్ జోగేంద్రనాథ్ మాస్టర్ కూడా చాలా హుందాగా ఉండేవారు. మంచి మాట తీరు,
చూడండి చూడండి. ఎవరితో కూడా ఓకే చాలా స్నేహంగా మెలిగేవారు. ఆయన ఈరోజు ఒక ఓకే వైజాగ్లో అర్థం పబ్లిక్ స్కూల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. అలాగే గవర్నర్ మాస్టర్ నిజంగా వాళ్ళిద్దరూ కూడా ఉంటూ ఉండేవారు. చక్కగా పిల్లల్ని శాస్త్రం పట్ల ఏకాగ్రతతో చదివేటట్టు చేసేవారు. కాబట్టి వాళ్ళను కూడా యథాస్థానాల్లో విద్యార్థులు గురువారిని కూర్చోబెట్టవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ రజతోత్సవ ఆత్మీయ సమ్మేళన తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ గ్రూపు మరియు సర్వేపల్లి రాధాకృష్ణ మాస్టర్ రాధాకృష్ణ గారి గ్రూపు రెండు గ్రూపులు కూడా రెడీగా ఉండాలి. ఎవరు వస్తున్నారా? రవీంద్రనాథ్ ఠాగూర్ గ్రూపు సర్వేపల్లి రాధాకృష్ణ గ్రూపు వాళ్ళు సిద్ధంగా కన్నుల పండుగగా జరుగుతున్నటువంటి వారు మాకు మొదటి పేజీను పాఠ్య పుస్తకాల్లోని మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు ఏ అంశాన్ని విడిచిపెట్టేవారు కాదు. సురేష్ మాస్టారు వారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానించాల్సిందిగా రవీంద్రనాథ్ ఠాగూర్ గ్రూప్ వారిని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. విద్యార్థులకు అందివ్వడంలో ఆయన బోధన పటిమ రెండూ అసాధారణమైనవే. భూదేవికి ఉన్న సహనం, అందరితో ఆయనకున్న కలుపుగోలుతనం, సమాజంలో ఆయనకున్న గౌరవం గురించి ఎంత చెప్పినా తక్కువే. వారి ఇంటి దగ్గర నుండి బయలుదేరి పాఠశాలకు వచ్చే మార్గంలో ఎందరో సాధారణంగా ఆహ్వానించాల్సిందిగా సర్వేపల్లి రాధాకృష్ణ గ్రూప్ వారిని మనస్ఫూర్తిగా కోరుచున్న పిల్లలందరికీ కూడా ఒక మిత్రుడిగా ఉండేవారు. ఎప్పుడు కూడా ఆయన కూడా ఎప్పుడు చిరునవ్వుతూనే ఉంటారు. పార్టీ చెప్పినట్టు ఎవరి మీద కోపడ్డానికి మనం చూసి ఉన్నాం. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కోపం రాదు. శివాజీ మాస్టర్ ఇంకా ఇలా ఉండడానికి కూడా నాకు శివాజీ మాస్టర్ కారణం. మా ఇంటి ఎదురుగా వాళ్ళ ఇల్లు శివాజీ మాస్టారు. అలాగే మాస్టర్ అసలు ఎప్పటికీ కూడా ఆయన ఇంటికి ఆయన చూసింది చాలా తక్కువ. ఇప్పుడు మెంటల్లో ఎంఈఓగా చేస్తున్నారు. ఎప్పుడో తెల్లవారు అందులోకి వచ్చేస్తారు. రాత్రి ఎక్కడ 9 బస్ స్టాప్లో కనబడతారు. శివాజీ మాస్టర్లో గొప్ప లక్షణం ఏంటంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం. ఆయన్ని ఇక్కడ రాగానే వరలక్ష్మి మేడం అని అన్నారు. శివాజీ మాస్టర్ వచ్చారు అని రాలేదమ్మా. ఆయనకు కూడా ఈరోజు ఇలా ఈ సభాముఖంగా సత్కరించుకోవడం అనేది మన భాగ్యం. ఆయన నివాడంబరక శివాజీ మాస్టర్ ఈరోజు మెంటాడు ఎంఈఓగా పనిచేస్తున్న ఎంఈఓ విషయం ఎవరికి తెలియదు ఎక్కువగా. ఆయన ఇంకా ఉపాధ్యాయులు ఇష్టం వారికి టైమింగ్ దొరుకుతుంది. ఇక్కడ వేదిక పైకి మరియు మన ఇక్కడ ఎంతో మనందరిలో ఆహ్లాదాన్ని నింపి మనందరికీ ఎంతో ఉత్సాహం ఇప్పుడు సన్మాన కార్యక్రమం చేయబోతున్నాం. సన్మానం చేయాల్సిందిగా సివి రామన్ గ్రూప్ వెనకరండి అలా చూడండి. అలా కొంచెం సర్దుకోరా. అందరూ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం కనిపించ లేకపోతే ఇంకా మనకు మార్గ మధ్యంలో ముగ్గురు అధ్యాపకులు ఇంకా రావాలి. అది మన ఇంగ్లీష్ సార్ శ్రీనివాస్ మాస్టర్ గారు, మన టీచర్ దయాకృప. మధ్యస్థంగా సభా కార్యక్రమాన్ని నిరవధికంగా కొనసాగించేందుకు మన యొక్క అధ్యాపక బృందం వాళ్ళ యొక్క ఆశీస్సులు ఒకరి తర్వాత ఒకరు మనకి పంచుకుంటారు. ముందుగా ఈనాటి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మీ అపూర్వ విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ కాలంలో బోధించినటువంటి ఉపాధ్యాయులను సత్కరించుకోవడమే వస్తుంది. కాకపోతే నేను అప్పసమయ సార్ శిష్యుని అవ్వడం వల్ల మాస్టర్ ఖాళీగా ఉన్నావు కదా, హై స్కూల్కి వచ్చి చెప్పు, నీకు ఎప్పుడైనా సర్టిఫికేట్ ఏదైనా కావాలంటే నేను ఇస్తాను, నువ్వు వాలంటీర్గా ఇక్కడ చేసినట్టు అని అనడం. మాస్టర్ మాకు మరి ఆయన గురువు కాదు దైవం కూడా. ఆయన మాటను మేము
ఆ రోజు మన్నించి రావడం జరిగింది. అయితే ఈ విధంగా ఒక వాలంటీర్ని ఇంత గౌరవించడం అనేది నిజంగా మీ అందరికీ కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికే నేను చాలా మాటలు మాట్లాడాను. అయితే కాలం అనేది చాలా తక్కువగా ఉండగానే గోపురానికి స్వరాల గనగన గంటలు గోపబాలుడొచ్చినాక గోకులానికి పదాల కిలకిల పువ్వులే పుట్టలేదా బాలకృష్ణుడొచ్చినప్పుడే వయారి వందనాలు నాట్యమాడగా వారసుని చూచినప్పుడే వయారి వంచలన్ని పల్లవించగా నందుడింట చిందులేసి అందమైన బాలుడే తనవాడై గోపబాలుడొచ్చినాక గోకులానికి పదాల కిలకిల పువ్వులే పుట్టలేదా ఏటి మనుగడ కోటి అలలుగా పొంగు వరదల వేగన పడిలేచు అలలకు తీపి కలలకు లేని యమునకు నీరే పంచుకుంటే గోరు వంక వాలగానే గోపురానికి స్వరాల గనగన గంటలే మోగనేల గోపబాలుడొచ్చినాక గోకులానికి పదాల కిలకిల పువ్వులే పుట్టలేదా 100%. Dr. Bosan Rao sir, we would like to invite you to share your views, and we all request to show your blessings on us. Thank you very much, sir. Please welcome. డాక్టరేట్ అనేటువంటి పదం మేము విన్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఉపాధ్యాయులందరికీ, పెద్దలందరికీ సవినయ నమస్కారాలు. విద్యార్థులకు సమ్మేళనం అని పేరు పెట్టారు కాబట్టి నేను కొంచెం ట్రెడిషనల్గా కాకుండా ఫ్రెండ్లీగా మీతో మాట్లాడతాను. గుడ్. మేము క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పడం మాకు చాలా సులువు, కానీ ఇలా స్టేజ్ ఎక్కించి ఫ్రేమ్లో పెట్టేసరికి కొంచెం అంత ఫ్రీ ఫ్లో రాదు. ఎనీవే, ఈరోజు ఉదయం స్నానం చేసి బయలుదేరుతుంటే నా వైఫ్ హ్యాపీ బర్త్డే అండి అంది. కాదు 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 ఒక 20 రోజుల క్రితం నా హ్యాపీ బర్త్డే. మా పిల్లలు బట్టలు పంపించారు. ఇద్దరు లేరు అమ్మాయిలు. నాకు ఎందుకులే అని నాకు వేసుకోవాలనిపించలా. కానీ ఈరోజు ఉదయం లేచి గజపతి నగరం నా పిల్లలు నన్ను ఆహ్వానించారని ఆ బట్టలు ఈరోజు వేసుకొని వచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మీరు నాకు ఇచ్చిన స్ఫూర్తి ఎలాంటిదంటే, మన అప్పలస్వామి మాస్టర్ నాయకత్వంలో మరి హై స్కూల్లో వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు కూడా మొత్తం క్లాసులే. సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి ఈ వెనకే ఉండేవాడిని, ఒక్కడనే ఉండేవాడిని, ఫోర్స్డ్ బ్యాచులర్గా దాడిలో పీకేస్తూ ఉండేవి. చాలామంది మిత్రులు వచ్చేవారు, స్టూడెంట్స్ కూడా వచ్చేవారు. గుడ్. అయితే అంతరాయానికి చింతిస్తున్నాము. అయినప్పటికీ కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆ వాతావరణంలో దయాకృప మేడం గారు ప్రాంగణంలోకి అడుగు పెట్టినందుకు మేడం మీకు మా విద్యార్థుల తరపున, అధ్యాపకులటువంటి ఈ బృందం తరపున కూడా స్వాగత సుమాంజలి. మేడం, we welcome Dayakrup madam from the bottom of our heart. Thank you so much madam for your gracious presence for this grand occasion. Sorry for the interruption sir. డిస్కనెక్ట్ అయ్యాం. సో ఇంటికి వెళ్ళేసరికి దవడలు లాగేస్తూ ఉండేవి. ఇదేంటరా బాబు, ఎక్కడైనా కాళ్ళు పీగుతాయి, చేతులు పీగుతాయి, నాకేంటి దవడలు పీగుతున్నాయని 2-3 రోజులు అర్థం కాల. అప్పుడు అర్థమైంది అప్పలస్వామి మాస్టర్ ఎఫెక్ట్ అని. ఉదయం నుంచి సాయంత్రం దాకా అలా పాఠాలు చెబుతూ ఉంటే, అయితే మనకిచ్చిన పాఠాలు చెప్పడంలో ఆ కమిట్మెంట్ అది వేరనుకోండి. అయితే ఎలాగైనా కానీ కొంచెం ఎలివేట్ అవ్వాలి, కొంచెం బెటర్ అవ్వాలి అనేది ఈ కాలేజ్, ఈ స్కూల్ నాకు ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తి. చాలా
ఇక్కడ చదువుకుంటూనే మీకు పాఠాలు చెబుతూనే ఆ తర్వాత ఖాళీ సమయాల్లో చదువుకుంటూ కాలేజ్ సర్వీస్ కమిషన్ రాసి జూనియర్ లెక్చరర్గా ఎలివేట్ అవ్వటానికి ఈ స్కూలే నాకు స్ఫూర్తినిచ్చింది. మీరే నాకు స్ఫూర్తినిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత 12.5 సంవత్సరాలు చేపట్టుకొని ఇంటికి తీసుకెళ్ళేవారు. సభాముఖంగా చెప్పాలి, ఆయన చూపిన ప్రేమ, ఆదర, అభిమానాలు ఈ రోజుల్లో ఎవరైనా ఒకడు అకాలంగా అంటే ఇన్వైట్ చేయకుండా సడన్గా ఇంటికి వస్తే ఇంట్లో హోమ్ మినిస్టర్ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. కానీ నిజంగా ఆ రోజు వాళ్ళు ఇక్కడ ఆ చెట్ల కిందే షటిల్ ఆడుకునేవాళ్ళం. ఆ తర్వాత అలా భాను మాస్టర్ ఇంటికి వెళ్ళి అక్కడ ఫ్లూట్ ఇవన్నీ నేర్చుకునేవాళ్ళం. చాలా చక్కగా 2 సంవత్సరాలు అలా గడిచిపోయింది. మరి విద్యార్థులకు ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు నిచ్చెనలు ఎక్కి ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోయారు. మేము ఆ నిచ్చెనలో వీఆర్ లైక్ రంగ్స్ ఇన్ ద ల్యాడర్. నిచ్చెన మీద ఆ మెట్లు లాంటి వాళ్ళం. మీరు పైకి వెళ్ళారు, కానీ సమాజం పట్ల మన బాధ్యత ఏంటంటే దేర్ ఆర్ సో మెనీ అన్ప్రివిలేజ్డ్, అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఇన్ ద సొసైటీ. కనీసం సంవత్సరానికి ఒక విద్యార్థినైనా కానీ చదువు మనిషి జీవితానికి వెలుగిస్తుంది, వాడి భవిష్యత్తు మారుస్తుంది. ఒక్కడు చదువుకున్న వ్యక్తి మారాడంటే అక్కడి నుంచి ఆ తరాలన్నీ కూడా మారిపోతాయి. మనం మన పిల్లల్ని చదువులేని వాళ్ళుగా ఉంచాం కదా. అంచేత ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఎవర్. అంచేత ఇప్పటికీ నేను ప్రతి సంవత్సరం ఎవరో ఒకరిని స్పాన్సర్ చేసి చదివిస్తూనే ఉంటాను. మనం చేయగలిగింది గొప్ప బహుమతి, ఇవ్వగలిగిన బహుమతి ఏంటి అంటే ఎప్పుడు నిలిచి ఉండే బహుమతి అది అని నేను నమ్ముతాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇక్కడికి రావటం రాత్రంతా చాలా కలలు, నేను వెళ్ళిపోతున్నట్టుగా, మిమ్మల్ని మీట్ అవుతున్నట్టు నేను ఇక్కడ చాలా యాంగ్జైటీ, ఎమోషనల్గా కూడా ఉన్నాను నేను. సో చాలా కాలం తర్వాత మా కొలీగ్స్ని, సీనియర్స్ని కూడా కలుసుకోవటం. అప్పటికి చాలామంది సీనియర్స్ మేము అప్పుడే జస్ట్ సర్వీస్లోకి ఎంటర్ అయ్యాం. అంచేత కొద్దిమందికి మేము అది గుర్తు కూడా ఉండకపోవచ్చు. ఏమైనప్పటికీ గజపతి నగరం విద్యార్థులు ఇప్పటికీ 92 నుంచి సర్వీస్లో ఉన్నాం. ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఈ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు లాంటి విద్యార్థులు నాకు ఇంకెక్కడా కనిపించలేదు. క్లాప్ యువర్ సెల్ఫ్. నిజం చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ ఫ్లాటరీ. మీరు ఇచ్చిన ఈ బహుమతుల కోసం మిమ్మల్ని మెచ్చుకోవటం కాదు, కానీ ఒక క్లాస్లో ఇంచుమించు 100, 120, 150 మంది పిల్లలు ఉండేవారు. కానీ క్లాస్ చెప్తే ఎంత పిన్ డ్రాప్ సైలెంట్గా వినేవారు. గురువులు అంటే ఎంత ప్రేమ, మర్యాద. అవి మళ్ళీ ఎన్ని బ్యాచ్లో చూసాం, ఎన్నెన్నో కళాశాలలో చూసాం, ఎక్కడ కూడా ఇలాంటి బ్యాచ్ నాకు కనిపించలేదు. జనరల్గా ఈరోజు నేను ఐ గివ్ టాప్ ప్రయారిటీ టు సండే బికాజ్ యూ నో దట్. కానీ మీకోసం ఈరోజు వచ్చేసాను. సో యూఆర్ ఇన్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. లెట్ us continue cherish and relish this relationship. Thank you for giving me this opportunity. Thank you. ధన్యవాదాలు సార్. చదువుకున్నటువంటి ఆవశ్యకతను మా అందరికి అర్థమైనట్టు తెలియజేసినందుకు. అలాగనే ఆ రోజు నేను రాలేనేమో అన్నారు, కానీ మాకంటే ముందు వచ్చేసి మమ్మల్ని కూడా మీతో పాటు కలుపుకున్నందుకు ధన్యవాదాలు సార్. అయితే ఇప్పుడు వచ్చినటువంటి మన దయకృప మాడేలా చేసేవారు. ఆరోగ్యంపై శ్రద్ధ మొదలైన విషయాలపై అత్యంత చొరవ చూపేవారు. వాళ్ళ ధ్వనితో ఉత్సాహపరుస్తూ వేదికపైకి సాధారణంగా ఆహ్వానించాల్సిందిగా వివేకానంద గ్రూప్ వారి సోమశేఖర్, జగదీష్, చిరంజీవి, అబ్రహాం, మల్లికార్జున్, సత్య తిరుపతి, సత్యనారాయణ, సరోజిని, ప్రశాంతి. సన్మాన కార్యక్రమానికి అయినప్పటికీ లేదా కొత్తగా వచ్చినటువంటి విద్యార్థులు ఎవరున్నా సరే భాగస్వామి కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెనక్కి వచ్చేయండి. కొంచెం వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్ళాలి. ఆ చైర్ బ్యాక్ లాగా
కొంచెం వెనక్కి అందరూ నిల్చోండి 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 అందరు కూడా అందరు నిల్చోండి. అలా చూడండి మేడం గారు. ఓకే అందరూ ఒకసారి నిల్చోరా. బొకే పక్కన పెట్టండి అమ్మా. అందరు నిల్చోరా, కొంచెం క్లోజ్. నాకు కొంచెం జరగండి అంటే కొంచెం వెనక్కి వెళ్ళరా. అలా ఉండండి దగ్గర ముందుకు వచ్చి మేడం. అలా ఉండండి సరిపోతుంది మేడం. ఇలా చూడండి. ఓకే. గౌరవనీయులు అల్లా ప్రసవం గారికి, సోదర ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుని సోదరమ్మలు, విశ్రాంత ఉపాధ్యాయులు, అలాగే లెక్చరర్స్, మిత్రులు అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పూర్వ విద్యార్థులందరికీ శుభాశీస్సులు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే మేము అందరం కూడా ముఖ్యంగా ఉపాధ్యాయులు వేరు ప్లేసుల్లో పనిచేస్తూ కలియడం జరగలేదు. మా ఉపాధ్యాయులందరినీ కూడా, విశ్రాంత ఉపాధ్యాయులు, మీద లెక్చరర్స్ అందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి కలిసేటట్లు మాకు ఏర్పాటు చేసి మాలో సంతోషాన్ని ఇంకా పెంపొందింపజేసింది. అలాగే విద్యార్థులు కూడా ఎక్కడెక్కడో ఉద్యోగాల రీత్యా ఎక్కడెక్కడో పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా అందరూ ఒకసారి ఒక దగ్గరికి రావడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా కలియడం జరిగింది. అయితే ముఖ్యంగా ఉపాధ్యాయులు సంతోషపడేది ఎక్కడంటే, వారికి మనకే అవసరం ఉండదు. ఎప్పుడైతే తన దగ్గర చదువుకున్న విద్యార్థులు మంచి ఆనందపడతారు. అటువంటి అవకాశం ఈ సమావేశం ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా కలిగించినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత నేను ఇక్కడికి, ఇది 10th క్లాసు, అంటే అంతకుముందు ప్రైమరీ స్కూల్లో పనిచేసేవాను. 10th క్లాసు చెప్పడానికి రావడం ఇక్కడికి మొట్టమొదటిసారి. అంటే 98లోనే ప్రమోషన్ వచ్చింది. 98లో గర్ల్స్ హై స్కూల్ పార్పురంలో 6 months పనిచేశాను. మన అల్లా ప్రసవం మాస్టర్ డిప్యూటీవ్గా ఉండేవారు. తనేమో ఈఆర్ అప్పారగడ్ డిఓ నుండి, అక్కడి నుండి నన్ను పోస్ట్తో పాటు ఇక్కడికి తీసుకురావడం జరిగింది గర్ల్స్ హై స్కూల్కి. తర్వాత ఇక్కడ నేను అంతవరకు 5th క్లాస్ వరకే చెప్పేవాడిని. గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ పార్వతీపురంలో సైన్స్ మరియు సార్ అంతరాయానికి చింతిస్తున్నాను. అయితే మనకున్నటువంటి వన్ ఆఫ్ ద గెస్ట్, ద లెజెండరీ ఇన్ ఇంగ్లీష్, ద మ్యాన్ హూ హ్యాస్ ప్రూవెన్ ద వరల్డ్ ఎనీవన్ కెన్ డూ ఎనీథింగ్ బై గివింగ్ ద సేమ్ ఎఫర్ట్స్ అండ్ ఎనర్జీ. That's none other than our beloved, cherished, long-lived Srinivasa Rao garu, who did his PhD in English. That sounds more than anything else. We welcome you, sir, on the press. Beloved English. నాకు నేను ఇక్కడికి వచ్చింది చాలా ఆశ్చర్యపోయాను, ఆనందాన్ని కలిగించేది ఇక్కడ పరిస్థితులు. పిల్లలందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా చదివేవారు, ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు, చదువు పట్ల ఎక్కువ ఆసక్తి కనపరిచేవారు. అంతకుముందు నుంచి చాలా స్కూల్లో ఎక్కడ కూడా ఇక్కడ విద్యార్థులు, ఇంత మంచి విద్యార్థులని, అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే
ఆ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి రామారావు మాస్టరు, అలాగే పవన్ వగైరా వేణు మాస్టర్ వీళ్ళందరూ ఉండేవారు. ల్యాబ్కి వచ్చేవాళ్ళు, ఆ డౌట్స్ క్లియర్ చేసుకునేవాళ్ళు. అలాగే బయట కూర్చోబెట్టేటప్పుడు చాలా శ్రద్ధగా చదివేవాళ్ళు. అబ్బా నేను ఇంత మంచి స్కూల్కి వచ్చానా అనే సంతృప్తి నాకు కలిగింది. తర్వాత నేను ఇక్కడ వల్ల నేను ఆల్రెడీ పిల్లలకు కూడా చెప్పేవాడిని. నేను మొదట నేర్చుకుంటూ నాకు కూడా సబ్జెక్ట్ వచ్చేది, ఇదే మొట్టమొదటి బ్యాచ్. అదే విషయాన్ని పిల్లలకు కూడా తరచుగా చెప్పేవాడిని. అలాగే సరిగా చెప్పింది వినకపోతే పనిష్మెంట్ ఇచ్చేవాడిని. తర్వాత తెలుసుకున్నాను ఆ విధంగా మనం పనిష్మెంట్ ఇవ్వకూడదు. సరే, ఎవరైనా అట్టగి ఉంటే క్షమించవలసిందిగా సభాపూర్వకంగా మీకు కోరుతున్నాను. అది గుర్తు చేశాను మరొకసారి, నా మనసులో ఉంది కాబట్టి. అదే అదనంగా ఉన్న అమౌంట్ని మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి, సమాజ సేవకు, అలాగే ఎవరైనా పేదవాళ్ళు, వెనుకబడిన వాళ్ళు ఉంటే, వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే, కష్టాలు ఉంటే వాళ్ళని ఆదుకోవడానికి ఖర్చు పెడతామని అభిప్రాయాన్ని వాళ్ళు తెలియజేశారు. ఈ విధంగా అనుకుంటున్నామని చాలా సంతోషం. దీనికంటే మమ్మల్ని సన్మానించడం వంతు అయితే దానికంటే ఇంకా మంచి పనులు చేస్తున్నారు. మీరు మిగతా తరాలకి అలాగే మీ పిల్లలకు కూడా మంచి ఇన్స్పిరేషన్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ ఆశీస్సులు, అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మిమ్మల్ని కూడా మన అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా పర్మినేటెడ్ అవుతుంది. ఆయన ఎవరు మ్యాథ్స్ కూడా చెప్పారు, సైకిల్ మీద వచ్చేవారు. కానీ ఎవరు ఆయన? భానుప్రకాష్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా వచ్చారో మాకు తెలుసు, ఎంత కష్టపడి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించడానికి. ఆల్ ద వే నైట్ 2-3 అవర్స్ కూడా నిద్రపోకుండా ఈ కార్యక్రమానికి మీరు ఆహ్వానించినందుకు, మీరు వచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ రిక్వెస్ట్ పార్టీ టు కంటిన్యూ ద ఫెలిసిటేషన్. కల్పనా చావ్లా గ్రూప్ అండ్ మదర్ తెరిసా నడిచే ఎన్సైక్లోపీడియా. ఎప్పుడూ తనతో తాను పోటీ పడుతూ ఉపాధ్యాయుడు ఒక నిత్య విద్యార్థి అనే నానుడిని నిజం చేస్తూ తన జ్ఞాన భాండాగారాన్ని ఎప్పుడూ నింపుతూనే ఉంటారు. ఆయన తన మనోనేత్రాలతో భూగోళ శాస్త్రంలోని ప్రపంచ, దేశ, రాష్ట్ర పటాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించేవారు. చోళులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్ దండయాత్రలు, మొఘలుల చరిత్ర గురించి చెబుతూ విద్యార్థులను కాలగమనం చేసే మంత్రమేదో వేసి క్రీస్తు శకానికైనా క్రీస్తు పూర్వానికైనా తీసుకువెళ్ళిపోయేవారు. ఆంగ్ల భాషలోనూ ఆయన దిట్ట. ఈ ఆంగ్ల పోటీ ప్రపంచంలో తెలుగు మాధ్యమ విద్యార్థులమైన మేము నిలవగలిగామంటే దాని వెనుక ఆయన కృషి ఎంతో ఉంది. ఆయన ఎందరో విద్యార్థులకు స్ఫూర్తి ప్రదాత. మనిషికి ఎన్ని కఠినమైన పరిస్థితులు ఎదురైనా వాటన్నిటినీ ఎదురొడ్డి ఎలా నిలవాలో, ఎలా గెలవాలో ఆయన జీవితాన్ని ఒక ఉదాహరణగా చూపించారు. ఆయన మరెవరో కాదు, మన ప్రియతమ ఉపాధ్యాయుడు డాక్టర్ టికేవి శ్రీనివాస్ మాస్టారు. వారిని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానించాల్సిందిగా కల్పనా చావ్లా గ్రూప్ వారిని కోరుచున్నాము. మిత్రులందరూ కూడా వారి కరతాళ ధ్వనులతో వేదికను ఉత్సాహపరచాల్సిందిగా కోరుచున్నాను. మన విద్యార్థులు ఎవరైనా మిస్ అయినా తదుపరి మదర్ తెరిసా వాళ్ళు గ్రూప్ వాళ్ళు కూడా రెడీగా ఉండాలి. ప్రశాంతమైన వదనం, సముద్రం వలె గంభీరంగా ఉండే రూపం, మనసులో ఏదో తాత్విక చింతన, ఒక కళాకారునికి ఉండాల్సిన అన్ని లక్షణాలు వారిలో ప్రస్ఫుట ఇట్టే అర్థమవుతుంది. గణితం, భౌతిక శాస్త్రాలలో గొప్ప ప్రావీణ్యం అవ్వాల్సిందే. సరస్వతి పూజా కార్యక్రమంలో ఆయన చేతితో గీసిన అమ్మవారి చిత్రలేఖనం లేనిదే ఆ పూజా కార్యక్రమానికి నిండు. మదర్ తెరిసా అండ్ కల్పనా చావ్లా గ్రూప్ వాళ్ళు ఇద్దరు కూడా చిరంజీవి, కే చిరంజీవి, కళారి చిరంజీవి, భానుప్రకాష్ మాస్టర్ గారు అందరికీ తెలుసు. చేస్తారు, హార్మోనియం ప్లే చేస్తారు, కీబోర్డ్ ప్లే చేస్తారు. మాస్టర్ ప్రావీణ్యత ఉంది, ప్రవేశం కాదు, ప్రావీణ్యత ఉంది. అలాగే
మన అలా చూడండి. అప్పల సోమేశ్వర్ ఉండేటప్పుడు ఆయన ఆఫీస్ రూమ్కి మాటమాటికి రామారావు పిలుస్తున్నాడు. అలాగే భానుప్రకాష్ మాస్టారు, డి మాస్టారు, వేణు మాస్టారు, వీళ్ళు మాలాంటి వాళ్ళకి ఒక 10 మందిని వాళ్ళ ఇంటి దగ్గరకు విషయాల్లో అపారమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. ఆయన అయితే మన పార్టీ చెప్పినట్టు బయటికి కానీ ఇప్పుడు కూడా ఆయన అదృష్టం ఆయన చేస్తున్నారు. ఆయన నిజంగా అలాంటి గురువు ఎక్కడ ముగ్గురు అంటే మళ్ళీ తిడతాడేమో స్థానబలం అని అనలేదు. లంక రావణారావు అని పెట్టుకున్నా అనమాట. నాతో గొడవ కూడా ఆడాడు. లేదండి మేషారు కొడతా మేషారు కూర్చోండి. గొప్ప అల్లరి మేషారు అలా కనిపిస్తున్నారు కానీ గొప్ప అల్లరి. ఈరోజు మళ్ళీ మన కళ్ళ ముందు ఉంచినటువంటి మీ విద్యార్థులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా ఒక మంచి సాంప్రదాయాన్ని మీరు కొనసాగిస్తూ ఒక ఆహ్లాదకరమైనటువంటి First of all, I'd like to extend my wholehearted blessings to all the students who have invited me here. I feel it a proud moment to be associated with such a good group. మీలాంటి ఎందుకు అంటే నాకు ఒక రకంగా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. నేను ఆల్ ద వే ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ మండపేట, కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ జర్నీ చేసిన ఫీలింగే పోయింది. 25 ఏళ్ల క్రితం మేమందరం కలిసి ఉండేవాళ్ళం, మా టీచర్స్, అలాగే మీ పిల్లలు. దానికి కొలబద్ద ఏముంటుందండి, మీది మండపేట వచ్చి మండపేట నన్ను వద్దు మహాప్రభో నేను వచ్చేస్తానన్నా వినకుండా మండపేట వచ్చి నన్ను ఇన్వైట్ చేసిన తర్వాత ఈ అమ్మాయిలు మాస్టారు మీరు రావాలి అంటే తప్పనిసరి అయి రేపు యాక్చువల్లీ నాకు వర్క్ ఉంది అయినా సరే ఇవాళ నైట్ మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. అయితే మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఆ రోజులు గుర్తొస్తాయి అన్నమాట. బంగారాజు గారితో నేను ఆడుకున్న ఆటలు అంటే చాక్లెట్ మొదటిసారి అండి ఆయన కొత్తగా జాయిన్ అయ్యాను. చాక్లెట్ ఎవరో బర్త్డేకి ఇచ్చారు ఆయనకి. ఏమిటండి అన్నాను. చాక్లెట్ ముచ్చి తీస్తానండి అన్నాను. మరి నాకు అన్నాను. ఒకటే ఇచ్చారు అన్నాను. నేను విరగొడతాను ఇవ్వండి అన్నాను. ఇచ్చారు. అతనికి గుర్తుందో లేదో నేను నోట్లో పడిస్తున్నాను. అదేంటది అన్నాను. లేకపోతే మరి ఇప్పుడు దీన్ని మొక్కపోతున్నాను ఆగండి అన్నాను. అది వెళ్ళిపోయాను అక్కడి నుంచి. ఆ తర్వాత ఎవరో చాక్లెట్ వేసి ఇగో ఇతనికి ఎవరు చాక్లెట్ ఇవ్వకండి అని రికమెండ్ కూడా చేస్తున్నారు పాపం ఆయన అమాయకంగా. అలాంటివి ఎన్నో. నాకు సుపీరియారిటీ కాంప్లెక్స్ అని చాలామంది అంటే వేణు మాస్టర్ అన్నారన్నమాట. శ్రీను నీకున్న సుపీరియారిటీ కాంప్లెక్స్ కాదు, నీకున్నది కాన్ఫిడెన్స్. దాన్ని అలాగే ఉంచుకో. ఎన్ని సంఘటనలు అని చెప్తానండి. నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఎన్ని అవర్స్ అవుతుందో తెలియదు. నా క్యారెక్టర్ని డిజైన్ చేసింది ఈ స్కూల్, పిల్లలు, టీచర్స్, ఎవరైనా సరే. నాకు ఆ కాన్ఫిడెన్స్ రావడానికి కారణం ఈ స్కూలు. లేకపోతే ఊరు కాని ఊర్లో మండపేటలో ఒక పక్క ఎమ్మెల్యేతో ఛాలెంజ్, ఒక పక్క ఎమ్మెల్సీతో ఛాలెంజ్, ఒక పక్క క్యాస్ట్ పరమైనటువంటి సమస్యలు అన్ని ఎదుర్కొంటూ నేను నిలబడుతున్నానంటే నాకు ఇక్కడ వచ్చిన కాన్ఫిడెన్స్ కాకపోతే ఇంకేంటి. ప్రతి విషయంలోని కూడా ఆ కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చారు. ఏదైనా తట్టుకుని నిలబడ్డాం, ఏదైనా గెలుపవనండి ఓటమవనండి. నేను, భానుప్రకాష్, రామారావు, మేము ముగ్గురం ఏ ఎగ్జామ్ రాసినా ఏది చేసినా మేము ముగ్గురమే. లంక రామారావు మా వెనకాతలు ఉండేవాడు. అలాంటిది అంటే ఎందుకు 2005లో నాకు సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ అయినా ఇవ్వకపోయినప్పుడు కూడా నేను పట్టించుకోలే. ఎందుకు? నాకు ఆ కాన్ఫిడెన్స్. ఎస్,
ఐ కెన్ డూ ఎనీథింగ్. ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది మన స్కూలు, మన పిల్లలు. ఎస్పెషల్లీ నేను ఎప్పుడూ ఈ బ్యాచ్లో 1999లో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది, చాలామందికి తెలియదు. ఒక అమ్మాయి, పేరు చెప్పను, ఫాదర్ చనిపోయాడు. షీ వాజ్ ఆన్ ద వెర్జ్ ఆఫ్ లీవింగ్ ద స్టడీస్, చదువు మానేస్తానన్నది. ఆ టైములో మన 10th క్లాస్కి వచ్చిన అమ్మాయికి, నేను అప్పుడు 10th ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 500 ఇచ్చేవాడిని అన్నమాట. ఆ అమ్మాయిని పిలిచి, అమ్మా ఈ 500 నీకు ఇస్తాను, కానీ నీకు ఇది కౌంట్ కాదు. ఆ రెండో అమ్మాయికి నేను డబ్బులు ఇస్తా, డైరెక్ట్గా తీసుకో, అందుకని నేను ఇస్తున్నానని చెప్పి నువ్వు డిక్లేర్ చేసి ఇయ్యమ్మా అని చెప్తే, వెంటనే ఆ అమ్మాయి 99లో ఎస్ సార్ అని నేను ఇచ్చిన 500ని ఆ తండ్రి చనిపోయిన అమ్మాయికి ఇచ్చింది. ఆ తర్వాత ఆ అమ్మాయి చాలా అద్భుతంగా చదువుకుంది, మంచి జాబ్కి వెళ్ళింది. కానీ ఏ విధమైన ప్రశ్న వేయకుండా ఆ 500ని అలా డయాస్ మీద ఇచ్చింది ఎవరో తెలుసా? ఇక్కడే ఉంది అమ్మాయి. ఎవరు? పావని. అది ఇప్పుడు ఎన్ని 500 ఇస్తుందో. అలా ఎంతమందో పిల్లలు నేను కొట్టినా తిట్టినా, కొడతానా మళ్ళీ వెనకాతలే వచ్చేస్తారు. అలాంటి పిల్లలు, నాకు ఈ వాతావరణమే నచ్చుతుందండి డిగ్రీ కాలేజ్ కన్నా. అలాంటి అమాయకమైనటువంటి పిల్లలు ఇప్పుడు అంతే అమాయకంగా, ఈవెన్ ఆఫ్టర్ 20 years అంతే అభిమానంతో మమ్మల్ని పిలిచినందుకు నోటితో చెప్పలేము. అది we feel at the heart of the heart. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పే దాంట్లో మీకు మేము కాన్ఫిడెన్సే కాదు సార్, క్లారిటీ ఉంది, కరెక్ట్నెస్ ఉంది, కన్సైజ్నెస్ ఉంది, అట్ ద సేమ్ టైం కట్టిసి ఉంది సార్. మాట్లాడితే చాలు 6th A, B, C కూడా కంట్రోల్ చేసేటువంటి అంత కఠినమైనటువంటి స్వరం అని చెప్పలేము, కానీ కఠినమైనటువంటి మాట ఉన్నటువంటి మన భాషా మేడం గారిని ఈ సభను ఉద్దేశించి